హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరవింద్కి పుట్టిన బిడ్డని చంపపోతూ విక్కీకి అడ్డంగా దొరికిపోయిన మురళి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అరవింద్ని తీసుకొని మురళి అయితే బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే రాజ్ అయితే పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇలా మా అక్కని ఒకడు కిడ్నాప్ చేశాడు, తను ఇప్పుడు ప్రమాదంలో ఉంది. నా ఫ్రెండ్ అక్క అయినా సరే తను నాకు సొంత అక్క లాంటిది, నువ్వు ఎక్కడున్నా సరే మీరు కనిపెట్టాలి అంటూ రాజ్ అయితే చెప్తూ ఉంటాడు ఫోన్లో ఆఫీసర్కి. అది విన్న దివ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఈ రాజ్ పోలీసులకి ఫోన్ చేసి అరవింద్ని వెతకమని చెప్తున్నాడేంటి? అంటే మురళి గురించి ఈ రాజుకి తెలిసిపోయిందా? ఇప్పుడు బావ ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏంటో అని దివ్య అయితే మురళికి ఫోన్ చేస్తుంది. అప్పుడే అరవింద్ని తీసుకొని మురళి అయితే బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం అయ్యేసరికి అప్పుడే అరవింద వాటర్ కావాలని చెప్తుంది. వాటర్ కావాలని అరవింద్ అడగడంతో ఇప్పుడే తీసుకొస్తాను రానమ్మా అంటూ కారు దిగి ఫోను కారులో వదిలేసి వెళ్తాడు మురళి అయితే. అప్పుడే దివ్య అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. దివ్య ఫోన్ చేయడం చూసిన అరవింద్ అయితే దివ్య ఈయనకి ఫోన్ చేస్తుందేంటి, ఏమై ఉంటుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అలా ఫోన్ లిఫ్ట్ చేయగానే అప్పుడే దివ్య అయితే ఎక్కడున్నావు బావా అని అడుగుతూ, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు. అరవింద్ అక్కని నువ్వు తీసుకువెళ్ళి చంపుతానని నాకు చెప్పావు. కానీ ఇప్పుడు అరవింద్ అక్క కోసం విక్కీ పద్మావతి పెళ్లి రోజు వేడుకకి వచ్చిన రాజు కావ్యలో అందులో రాజు అయితే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు పోలీసులు అరవింద్ అక్కని వెతకడానికి మొత్తం కూడా తీగలాగితే డొంకంతా కదిలేటట్టుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు అరవింద్ అక్కని చంపేసి గుర్తు తెలియకుండా ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా నువ్వు కూడా తప్పించుకో. నేను కూడా ఇక్కడ తప్పించుకుంటాను. ఎలాగో విక్రమాదిత్యని ఆస్తి మొత్తం లాగేసుకున్నావు కదా, 2 రోజుల్లో కుటుంబం మొత్తం వీధిన పడుతుంది అని అంటూ ఉంటుంది. దివ్య అయితే దివ్య మాటలకి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అరవింద ఆశ్చర్యపోతూ మురళి నిజస్వరూపం తెలుసుకుంటుంది. మురళి నిజస్వరూపం తెలుసుకొని అరవింద్ అయితే మురళి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కారులో నుంచి తప్పించుకొని పోతుంది. అరవింద్ అయితే మంచినీళ్ళు తీసుకొని వచ్చిన మురళికి అరవింద్ అయితే కారులో కనిపించదు. కనిపించకపోయేసరికి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే దివ్య అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి బావా, నేను ఇంతలాగా షాకింగ్ న్యూస్ చెప్తుంటే కనీసం నువ్వేమీ మాట్లాడవేంటి అని అంటూ ఉంటుంది దివ్య. ఏ దివ్య, ఎవరికి ఫోన్ చేసావు నువ్వు అని అనగానే నీకే చేశాను బావా, ఫోన్ లిఫ్ట్ చేసావు, ఏమీ మాట్లాడలేదో అని అంటూ ఉంటే కొంప ముంచావో, ఫోన్ చేసి ఏం మాట్లాడావో అని అంటూ ఉంటే అరవింద్ అక్కని నువ్వు చంపేసి తప్పించుకో, ఇక్కడ రాజు నీ మీద పోలీస్ కేసు పెట్టాడు అని చెప్పాను, ఇప్పుడేమైంది అని అంటూ ఉంటే అంటే అందుకే అరవింద్ నా నుంచి పారిపోయింది. ఏంటి దివ్య, అసలు ఫోన్లో ఏం మాట్లాడాలో కనీసం నేను హలో అన్నానో కూడా లేదో పట్టించుకోకుండా నీ మట్టికి నువ్వు నిజం చెప్పేశావు. ఇప్పుడు చూడు, నిజంగానే కొంప మునిగిపోయింది. ఇప్పుడు ఈ అరవింద ఇక్కడి నుంచి తప్పించుకొని పోయింది అని మురళి అయితే అంటూ ఉంటాడు. ఇలా జరుగుతుందని తను నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి వింటుందని నేను అస్సలు కూడా ఊహించలేదు బావా అంటూ ఉంటుంది దివ్య అయితే. వెంటనే నువ్వు అరవింద్ ఎక్కడుందో వెతుకు, తను ఎంతో దూరం వెళ్ళదు, ఎందుకంటే తను కడుపుతో ఉంది కదా, ఎక్కడి దాకో వెళ్ళలేదు అని అంటూ ఉంటుంది దివ్య. అప్పుడే మురళి అయితే అరవింద్ గురించి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడే అరవింద మురళి నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక కారు కింద పడబోతూ ఉంటుంది. స్పృహ కోల్పోతుంది. కింద పడి కారులో నుంచి ఒక వ్యక్తి అయితే దిగుతాడు. అయ్యో, నిండు శూలాల్లా ఉంది, కారు కింద పడింది, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే అరవింద స్పృహలోకి వస్తుంది. ఎవరమ్మా నువ్వు, నా కారు కింద పడ్డావు, నీకు ఇప్పుడు బాగానే ఉందా అని అంటూ ఉంటే నా బిడ్డ అంటే నీ బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేదో, నువ్వు క్షేమంగా ఉన్నావో అని అంటూ ఉంటారు. మీ ఫోన్ ఒకసారి ఇస్తారా, నాకు విక్కీ నెంబర్ కూడా తెలియదే, ఏం చెయ్యాలి? విక్రమాదిత్య మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది అరవింద. విక్రమాదిత్య అంటే విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండిఏనా అని అంటూ ఉంటాడు అతను. అవును, ఆ విక్రమాదిత్యనే మా తమ్ముడే అని అనగానే
అప్పుడు ఇక విక్కీకి కాల్ చేస్తాడు అతను. రే విక్కీ, నేన్రా నీ చిన్ననాటి స్నేహితుడిని రమేష్ని అని అనగానే, చెప్పరా నువ్వా, ఇదేంటి ఇన్నాళ్ళకి ఫోన్ చేశావు, ఏంటలా కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటే, ఇదిగో నీతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు చూడు అని మాట్లాడుతుందని ఇస్తాడు అరవింద్కి. విక్కీ అంటూ అరవింద పిలుస్తుంది. అక్క ఎక్కడున్నావు అక్క నువ్వు అని విక్కీ అయితే అక్క అని పిలుస్తాడు. విక్కీ ఫోన్లో అరవింద్తో మాట్లాడదాం దివ్య అయితే వినేస్తుంది. ఇక దివ్య వినేసి, అంటే అరవింద ఎక్కడి నుంచో విక్కీకి కాల్ చేసింది అని అనుకుంటూ, ఎక్కడున్నావు అక్క అంటే, హాస్పిటల్లోనా, ఏ హాస్పిటల్, సరే అక్క నేను వస్తున్నాను అని హాస్పిటల్ పేరు కూడా పైకి చెప్పేస్తాడు. దివ్య ఇదంతా విని వెంటనే మురళికి కాల్ చేస్తుంది. బావా, ఆ అరవింద ఒక హాస్పిటల్లో ఉంది, తను ఇప్పుడు డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ఉందట, విక్కీకి కాల్ చేసింది, విక్కీ హాస్పిటల్కి బయలుదేరాడు అని అనగానే, విక్కీ ఏ హాస్పిటల్కి వెళ్ళాడు, ఎక్కడుంది అరవింద, ఆ విక్కీ గాడు రాకముందే దాన్ని బిడ్డని కూడా నేను పైకి పంపించేస్తాను అని మురళి అంటూ ఉంటే, అప్పుడే ఇక హాస్పిటల్ పేరు చెప్తుంది. అలా హాస్పిటల్ పేరు చెప్పిన తర్వాత అప్పుడే విక్కీ అయితే హాస్పిటల్కి బయలుదేరుతాడు. మురళి కూడా అంతకుముందే హాస్పిటల్కి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ముందే విక్కీ ఇతను హాస్పిటల్ చుట్టుపక్కల ఉంటే అక్కనే వెంటనే అక్కడి నుంచి మార్చేసేయని తన స్నేహితుడితో చెప్తాడు. ఇక మురళి రావడం గమనించిన విక్కీ ఫ్రెండ్ అయితే అరవింద్ని తీసుకొని వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అప్పుడే మురళి అక్కడికి వచ్చి, ఇక్కడ ఒక పేషెంట్, అరవింద్ అనే పేషెంట్ డెలివరీ అవుతుందన్నారు, ఎక్కడుంది తను అని అనగానే, తనని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అని అంటూ ఉంటారు అక్కడ పనిచేసే వాళ్ళైతే. అప్పుడే ఇక మురళి అయితే, అదేంటి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి అని మురళి అయితే అటు ఇటు తిరుగుతూ ఉండగా, అప్పుడే విక్కీ అయితే మురళికి ఎదురుగా నుంచుంటాడు. ఏంట్రా, మా అక్క ఈ హాస్పిటల్లో ఉందని మా అక్కని, మా పుట్టిన మా అమ్మని కూడా చంపాలనుకుంటున్నావా? అస్సలు నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. మా అక్కకి నీ నిజ స్వరూపం తెలిసిపోయిందిరా, ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇన్ని రోజులు మా అక్క ఏమైపోతుందో, తను నిన్ను దేవుళ్ళ నమ్మింది, ఆ నమ్మకాన్ని కోల్పోయి తనకి ఏం జరుగుతుందని భయపడి నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు మా అక్కకి నిజం తెలిసిపోయింది కాబట్టి నువ్వు ఏం జరిగినా నీకు మా అక్క మాట్లాడదు, నిన్ను చంపేమని మా అక్కే చెప్పింది అంటూ విక్కీ అయితే మురళికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.